వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి యాక్చువల్గా బయట అయితే తిరుగుతున్నాను. సో అవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను. యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చేసి 29th జనవరి. సో 29th జనవరి రోజు నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో మీకైతే ఇప్పుడు అప్డేట్ అయింది. ఎనీవేస్ ఈరోజు రేపు అంటే 29th and 30th నా హోటల్లోని ఆబ్వియస్లీ ట్రెండ్స్ ఎగ్జిబిషన్ జరిగింది. అన్ని ఎగ్జిబిషన్స్ కన్నా నాకు ట్రెండ్స్ ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ట్రెండ్స్లో కొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్లోని దొరుకుతాయి. మిగతా డిజైర్, హై లైఫ్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ కూడా పెడతారు నా హోటల్లో. కానీ ఆ ఎగ్జిబిషన్స్లో అన్నీ హై ఎండ్ ఉంటాయి అన్నమాట. చాలా కాస్ట్ ఉంటాయి. అఫ్కోర్స్ ఇందులో కూడా కాస్ట్ ఉంటాయి. బట్ కొన్ని కౌంటర్స్లోని కొన్ని మనకు కావాల్సినవి కొంత రీజనబుల్ అయితే ఉంటుంది. సో ఈసారి అయితే నేను షాపింగ్ చేశాను. యాక్చువల్గా నేను నా బర్త్డేకి ఎస్పెషల్లీ ఏం షాపింగ్ చేయలేదు. అండ్ పండగ అని చెప్పి ఎస్పెషల్లీ ఏం షాపింగ్ చేయలేదు. జస్ట్ ఆన్లైన్లో అప్పుడప్పుడు కొనుక్కున్నవే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైనా నచ్చితే తీసుకుందామనే మైండ్ సెట్తో వెళ్ళాను. సో ఫైనల్గా నా హోటల్కి వెళ్ళి షాపింగ్ అయితే చేశాను. సో ఇంటికెళ్ళి చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. అండ్ నేను బ్లౌజ్ పీసెస్ అవి కూడా వెతుకుతున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు స్టిచ్చింగ్ గురించి కూడా నేను మీకు చెప్తాను ఎక్కడ బాగుంటుంది ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్యూచర్ వీడియోస్లో. సో స్టే ట్యూన్ చేయండి. అండ్ ఇంకా ఉన్న అప్డేట్ అయితే ప్రస్తుతానికి అంతే. అండ్ బ్యాక్ సైడ్ లిక్లేష్ అయితే కంప్లీట్ పడుకుని పోయాడు. అంటే నేను అటు ఇటు తిరుగుతున్నా కదా. సో అది అండ్ కొంచెం బ్యాగ్ పళ్ళు ఉంటాయి కూడా, అవి కూడా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి జగదాంబ వెళ్తున్నాను. కొన్ని మెటీరియల్స్ అయితే కావాలి, దానికోసం వెళ్తున్నా. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే అది. సో చూస్తుండండి వ్లాగ్ అయితే మటుకు. అండ్ వైజాగ్లోని ఏదైనా ఎక్స్పెషల్లీగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏదైనా కావాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేను మొన్న జీ నోవెల్టీస్ది వీడియో చేశాను, ఎక్స్ప్లోర్ చేశాను. దానికి వచ్చిన రెస్పాన్స్ అసలు చాలా బాగుంది. నాకైతే అంటే సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే ఎక్స్ప్లోర్ వీడియో చేసాం, మొత్తానికి మంచిగా సాటిస్ఫై అయిపోయింది నేనైతే. సో ఇలా మీకు వైజాగ్లో ఏదైనా ఎక్స్ప్లోర్ స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే మెటీరియల్స్ కోసం వెళ్తాను. మెటీరియల్స్ వైజాగ్లో ఎక్కడ కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అంటే అందరికీ తెలిసిందే జగదాంబ. సో జగదాంబలోని ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. అక్కడైతే మీకు ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. అన్ని షాప్స్లోనే అన్ని క్లాత్ మెటీరియల్స్, బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానీ దేనికైనా దొరకవు. బట్ ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ షాప్స్ అయితే పక్కగా అన్ని దొరుకుతాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. అంతకుముందు వ్లాగ్లో కూడా నేను చేశాను మెటీరియల్స్ దొరికేటివి. సౌభాగ్య అని చెప్పేసి డైమండ్ పార్క్ దగ్గర ఉంటుంది. అది కాస్ట్లీ అనమాట. అంటే అందులో మంచి డిజైనర్ వేర్ అన్ని దొరుకుతాయి, కొంచెం కాస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించేది మీకు కంప్లీట్లీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. సో అది ఇప్పటికే చాలా మాట్లాడేశాను. ఇంక మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. బాయ్. సో కరెక్ట్గా జగదాంబ సెంటర్ నుంచి మనం ఈ రోడ్డుకి రావాలి. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఇది గ్రీన్ పార్క్ వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్డుకి వచ్చేస్తే మనకు అన్ని మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఒక షాప్లో ఒక్కొక్కటి అలాగ వెతుక్కోవచ్చు. బట్ నేను పర్టికులర్ షాప్ అయితే ఎప్పుడు నేను వెళ్ళేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కోకిల మ్యాచింగ్స్ అని ఉంటాయండి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని మ్యాచింగ్స్ దొరుకుతాయి అన్నమాట. సో నేను కవర్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను. ఆ శారీకి ఏదైతే తీసుకున్నానో ఆ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. అండ్ కోకిల మ్యాచింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నేను మీకు ఇక్కడ 2 షాప్స్ చూపిస్తాను మ్యాచింగ్ సెంటర్స్. పర్ఫెక్ట్గా మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఒకవేళ ఇందులో దొరకకపోతే మీకు నేను వేరే షాప్ కూడా చూపిస్తాను ఆల్టర్నేటివ్గా. పక్కనే ఉంటుంది అనమాట. ఒకటి లెఫ్ట్లో ఒకటి రైట్లో ఉంటుంది. సో ఈ 2 షాప్స్ మీరు వెళ్తే సరిపోతుంది. మీకు ఏ మ్యాచింగ్ అయినా సరే మీకు అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఉంటాయి వైజాగ్లోని. అండ్ సెకండ్ షాప్ వచ్చేసి ఇది క్వాలిటీ మ్యాచింగ్స్ 5000 షేడ్స్ అండ్ శారీస్ అని ఉన్నది కదా. సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ బ్లౌజ్ పీసెస్ అండి, రెడీమేడ్ ఏమంటారు శారీ పెట్టికోట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. కింద అడ్రసెస్ అన్ని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది అప్డేట్ చేయడం జరిగింది. సో నేనైతే ఈ 2 షాప్స్ సజెస్ట్ చేస్తాను ఇక్కడ. అండ్
అండి. సో ఇంటికైతే వచ్చేసాను అండ్ నేనేం పర్చేస్ చేశాను అంటే చూపిస్తాను. ఎగ్జిబిషన్ లోని ఒక శారీ అలాగే ఒక డ్రెస్ తీసుకున్నాను. శారీ వచ్చేసి నేను చూపించలేను ఎందుకంటే నేను అది స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. వెంటనే బ్లౌజ్ అక్కడ చూపించాను కదా. సో బ్లౌజ్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటున్నాను అనమాట, ఎక్కువేం లేదు. సో దానికి శారీ బ్లౌజ్ రెండు అక్కడే స్టిచ్చింగ్కి ఇచ్చాను. అండ్ క్వాలిటీలో నేను తీసుకున్నాను, మీకు చెప్పాను కదా అక్కడైతే మనకి రెడీమేడ్ దొరుకుతాయి అని చెప్పేసి. సో ఇలా నేను వైట్ ఒకటి తీసుకున్నాను సాటిన్లో. సో కాటన్లో కూడా ఉంటాయి, మీకు పాపప్లో కూడా ఉంటాయి. సో ఇలా ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి 210 రూపీస్ పడింది, 210 రూపీస్ అనమాట. కొంచెం సాటిన్ అయితే సిల్క్ టైప్ శారీస్కి బాగుంటుంది కదా, నా దగ్గర వైట్ లేదు అందుకే వైట్ తీసుకున్నా. అండ్ శారీ అయితే చూపించలేను, ఇచ్చేసాను నేను. సో వచ్చాక చూపిస్తాను. అండ్ టాప్ చూపిస్తాను నేను మీకు ఎలాంటి టాప్ తీసుకున్నాను అనేది. సో ఇది నేను తీసుకున్నా కంప్లీట్ వెస్ట్రన్ వేర్ టైప్లో తీసుకున్నాను. ఇది హైనెక్ ఇలా వస్తుంది అనమాట. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి, 3/4 హ్యాండ్స్. ఇది వైట్ మంచి చిన్న ఫ్లవర్స్తో వస్తుంది. అండ్ కింద వచ్చేసి ఇలా స్మాల్ లేయర్ కట్ లాగా అనిపిస్తుంది, మొత్తం అంతా అటాచ్డే. సో ఇలా వస్తుంది అనమాట. నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. మీరు ఇలా 3/4 పెట్టుకోవచ్చు స్టైలిష్గా, లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ మీకు వేస్ట్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది అనమాట. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది చూడగానే. ఇందులోనే ఒక 2 కలర్స్ ఉన్నాయి, బట్ నాకు వైట్ చూడగానే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇది కాస్ట్ నన్ను అడగద్దు ఎందుకంటే కొంచెం ప్రైస్ సైడ్ ఉంది, వాళ్ళు చెప్పడం చాలా ప్రైస్ చెప్పారు. బట్ నేను పర్చేస్ చేసింది 2300కి, లిటరల్లీ 2300 పడింది. బట్ మెటీరియల్ చాలా 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 బాగుందనమాట. నాకు ఇది మళ్ళీ నేను ఇప్పుడు చూపించేటప్పుడు మీరు బ్లాగ్లో చూడరు, నేను ఇది వేసుకొని ఏదైనా సెపరేట్ వీడియో చేస్తే అప్పుడు మళ్ళీ అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. సో అది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, నా హోటల్ ఎగ్జిబిషన్లోని. అండ్ ఇది 2-3 పడింది. ఆఫ్టర్ సో మచ్ బార్గెనింగ్ తర్వాత 2-3కి ఇచ్చింది ఆమె, అంతకంటే తక్కువ లేదు. ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా నేను అడిగాను కానీ అస్సలు బార్గెనింగ్ తక్కువకి రావట్లేదు. మరి అంత 2-3 అంత పెట్టడం ఎందుకు అనిపించింది. బట్ ఇదైతే చాలా చాలా బాగుంది. అఫ్ కోర్స్ అంత వర్త్ ఉంటుంది ఎందుకంటే క్లాత్ మెటీరియల్ చాలా చాలా బాగుంది అందుకనే. సో అది. అండ్ దీంతో పాటు ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ చూపించాలనుకుంటున్నాను. ఎంత బాగుందంటే అది తీసుకొస్తాను వెయిట్. సో ఇప్పుడైతే నేను నా ఫ్రేమ్ చూపిస్తాను. నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. సో ఇది వచ్చేసి ఫ్రమ్ గాయత్రి కస్టమైజ్డ్ అని చెప్పేసి నేను మీకు పేజ్ నేమ్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ అయితే ఫ్రేమ్ చూసేయండి. దిస్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆయిల్ పెయింటింగ్ అనమాట, ఇది మ్యాట్ ఫినిష్ ఉంటుంది, గ్లాస్ ఉండదు. నాకు గ్లాస్ అంటే భయం ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా పడిపోతే గబుక్కుమని గ్లాస్ ఇరిగిపోతుంది. సో నాకు ఇలానే ఇష్టం, లామినేషన్ చేసినవే ఇష్టం అనమాట. గ్లాస్వి నాకు కొంచెం భయంగా ఉంటుంది. సో ఇది ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్ అనమాట. కంప్లీట్ ఆయిల్ పెయింటింగ్లో వచ్చింది, చాలా బాగుంది. సింపుల్గా లైట్ వెయిట్లో ఉంది అండ్ మంచి సైజ్ అనమాట. సో మీకు దీని తాలూకా ప్రైస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఫ్రేమ్సే కాదు, ఆల్ గిఫ్ట్ ఐటమ్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ చేస్తారు వీళ్ళు. సో నేనైతే ఇది తీసుకున్నా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫ్రేమ్ చేయించుకున్నాను. నేను ఎప్పుడు చేయించుకోలేదు, నేను ఎప్పుడు చేయించుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. నాకైతే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ ఇచ్చారు. సో మన ఇష్టం ఎలా అయినా మనం పెట్టేసుకోవచ్చు. ఇది ఇంకా నేను ఒక ప్లేస్ దీనికి డిసైడ్ చేయలేదు, డిసైడ్ చేసి పెడతాను. మా ఇల్లు మీకు తెలుసు కాబట్టి మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. సో అది. అండ్ గాయత్రి కస్టమైజ్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ ఫ్రేమ్స్, ఇంకా రకరకాల కస్టమైజ్ గిఫ్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. చాలా మంచిగా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇంతకు ముందు చాలా పేజెస్ ఉన్నాయి, బట్ వీళ్ళ దగ్గర నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. సో వాళ్ళ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ ఫ్రేమ్తో పాటు నేను ఒక బాక్స్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను, గాయత్రి వాళ్ళ దగ్గర. అదే ఈ బాక్స్ అనమాట. యాక్చువల్గా ఈ బాక్స్ దేనికైనా యూజ్ చేయొచ్చు, లైక్ మనం ఎనీ థింగ్స్ పెట్టుకోవచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్. మొత్తానికైతే బాక్స్ చూసేయండి మీరు. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేనైతే నీలిమా అని చెప్పి ప్రింట్ చేయించుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ నేమ్ కావాలంటే అలా ప్రింట్ చేయించుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. అండ్ క్లిప్ ఉంటుంది ఇది. సో క్లిప్ ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఎంటీ బాక్స్ ఉంటుంది.
నాకు ఎందుకో ఇలాంటి బాక్స్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. లైక్ వ్యానిటీలో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డెకోర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. వ్యానిటీకి డెకోర్ పర్పస్ కింద చాలా బాగుంటుంది. మనం ఇలా బయట పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని హ్యాండీగా కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది కార్డ్బోర్డ్తో తయారు చేసింది అనుకుంటాను. నాకైతే క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మంచిగా ప్రింట్ అయ్యి వచ్చింది నా నేమ్తో. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇదంతా ఉన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ ఫ్రేమ్ అండ్ ఇది వీళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ తాలూకు లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంక నేను ఈరోజు చాలా చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ నేను స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను షీట్ మాస్క్ ఒకటి. సో మామా అర్త్ వాళ్ళది షీట్ మాస్క్ అనమాట. ఇది ఉప్టన్ బ్యాంబో షీట్ మాస్క్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఫర్ స్కిన్ బ్రైట్నింగ్. సో ఇది పారాబెన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. అండ్ ఇది స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్క షీట్ మాస్క్ వచ్చేసి 9 days ఆఫ్ సీరం హైడ్రేషన్. అంటే మనం 9 days ఏదైతే స్కిన్కి ఒక సిరం తాలూకా హైడ్రేషన్ కావాలో అన్ని డేస్కి సరిపడా ఈ ఒక్క షీట్ మాస్క్ అనేది ఇస్తుంది అనమాట. అంటే స్కిన్ని అంత హైడ్రేట్ చేస్తుంది. సో ఇది ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ క్లిన్స్ చేసేసుకోండి. మీ ఫేవరెట్ ఫేస్ వాష్తో క్లిన్స్ చేసేసుకోండి. ఆ తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ మామా అర్త్ అనగానే మీ అందరికీ తెలుసు ఇది ప్లాస్టిక్ పాజిటివ్. వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా చాలా ఎక్కువ. అండ్ ఇది క్రుయల్టీ ఫ్రీ అండ్ వోకల్ ఫర్ లోకల్, మన ఇండియన్ ఓన్ ఇండియన్ బ్రాండ్. సో హ్యాపీగా మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఈవెన్ స్కిన్ టోన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఉప్టన్ అనేసరికి మంచిగా బ్రైట్నింగ్ వస్తుంది స్కిన్కి. అండ్ మాయిశ్చర్ బ్యాలెన్స్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ గ్లోయి కూడా ఉంటుంది స్కిన్ మొత్తం. సో మనమైతే ఇప్పుడు ఇది ట్రై చేసేద్దాం. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. నీల్ 2021 అనేది మీరు యూజ్ చేసుకున్నట్లయితే 20% ఆఫ్ వస్తుంది. అండ్ అలాగే ఇదంతా మీకు మామా అర్త్, అమెజాన్, నైకా, purple.coms ఈ వెబ్సైట్స్లో మీకు ఈ ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అండ్ నా కూపన్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్స్ట్రా 20% ఆఫ్ అయితే వస్తుంది కదా, ఎందుకు ఊరికే ఆ 20% కూడా పోగొట్టుకోవడం. సో నీల్ 2021 అనమాట. హ్యాపీగా మీరు అది యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ మా షీట్ మాస్క్ అయితే పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ 20 to 30 minutes తర్వాత నేను బ్యాక్ వచ్చేసాను. అదంతా డ్రై అయిపోయింది. చాలా కూల్గా, చాలా రిఫ్రెషింగ్గా, చాలా హైడ్రేటింగ్గా ఉంది. సో వన్స్ మనం సిరం ఫేస్ మీద ఉంటుంది కదా, అది లైట్గా మనం మసాజ్ చేసేసుకున్నట్లయితే మన స్కిన్లోకి అబ్జర్బ్ అయిపోతుంది అనమాట ఏదైతే ఉన్నదో అది. సో ఈ రివ్యూ అనేది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.